రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని మల్లికార్జున కాలనీలో మద్దూరి శివరామయ్య అనురాధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల క్రిందటే వివాహం జరిగింది. వివాహం అనంతరం కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. కొన్నాళ్ల పాటు అనురాధ చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. అలా కొంతకాలం ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే భర్త శివరామయ్య భార్య అనురాధపై అనుమానం పెంచుకున్నాడు. పరాయి మగాళ్లతో సంబంధం ఉందని తరచూ వేధిస్తూ ఉండేవాడని తెలుస్తోంది. ఇక ఇదే విషయమై తరచూ గొడవ పడుతూ ఉండేవారు. దీంతో అనురాధ కొన్నాళ్ల నుంచి ఇంటి వద్దే ఉంటున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఈ భార్యాభర్తలు సోమవారం మరోసారి గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. క్షణికావేశంలో ఊగిపోయిన భర్త శివరామయ్య అనురాధ గొంతునుల్మి హత్య చేశాడు. కూతురు నందినికి ఫోన్ చేసి మీ అమ్మ ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనురాధ మరణ వార్త తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులకు ఇంటికొచ్చి చూడగా అనురాధ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.